అని నీవు చెప్తున్నావు, బాగానే ఉంది. ఒకవేళ వీరు నా కుడి చేతిలో సూర్యుణ్ణి, ఎడమ చేతుల్లో చంద్రుణ్ణి, సూర్య చంద్రుల్ని రెండింటిని తీసుకొచ్చి రెండు చేతుల్లో పెట్టినా నేను ఈ కార్యాన్ని ఆపలేను చిన్నానా. అసాధ్యమైన అసంభవమైన కార్యాన్ని వారు సంభవం చేసినా సాధ్యమైన నేను ఈ కార్యాన్ని ఆపటం ఉండదు అని ప్రవక్త ముహమ్మద్ చిన్నాన ముందు ముహమ్మద్ ఎలుగెత్తి చెప్పారు. చిన్నానకు కూడా అర్థమైంది. అయితే నీ ప్రచారాన్ని కొనసాగించు, నేను కూడా నీతో ఉన్నాను. కానీ ఆయన విశ్వసించలేదు సోదరులారా. అల్లా అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో, ఈ సమస్య అంటే బహుదైవారాధన అనే ఈ పెద్ద సమస్య ఎవరికైతే అర్థమైపోతుందో వారి జీవితంలో మిగతా సమస్యలు సులువుగా తొలగిపోతాయి సోదరులారా. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఒక ఉదాహరణ ఇచ్చి చెప్తున్నాడు. 34వ అధ్యాయం సూరల్ అహ్జాబ్ వాక్యం 22. అందులో అంటున్నాడు, కులిదు అల్లదీన జఅమ్తుం మిన్ దూనిల్లాహి లా యమ్లికూన మిత్కాల జర్రతిన్ ఫిస్ సమావాతి వలా ఫిల్ అర్ది. అల్లాహు అక్బర్. దేవుడు చాలా గొప్పవాడు. ఆయన ఛాలెంజ్ చూడండి. ఇది సైన్స్ లోకం ఇప్పుడు వచ్చింది, అప్పుడు సైంటిఫిక్ లోకమే లేదు. దైవము ఛాలెంజ్ చేసి అంటున్నాడు, మీరు అల్లాహ్ను విడిచిపెట్టి ఎవరెవరినైతే ఆరాధిస్తున్నారో, సృష్టికర్తకు ఆ మహాశక్తిశాలి ఆ అల్లాహ్ను విడిచిపెట్టి ఎవరెవరినైతే మీరు ఆరాధిస్తున్నారో వారు ఒక అణువుకు కూడా యజమాని కారు అంటున్నాడు. ఒక అణువు, ఆటమ్, అతి చిన్నది సోదరులారా. ఇది 10⁻⁻⁹లో దీన్ని కొలుస్తారు, నానో టెక్నాలజీలో. అంత చిన్న అణువుని కూడా వారు యజమాని కారు అంటున్నారు. అణువులో పరమాణువులు ఉన్నాయి, పరమాణువులు అణువులో చక్కగా పొదగబడి ఉన్నాయి. ఆ అణువులో పరమాణువుల్ని పొదిగే ఆ మహాసృష్టికర్తతో పాటు మీరు ఎవరైతే ఆరాధిస్తున్నారో వారిలో ఎవ్వరు కూడా ఒక అణువుకి యజమాని కారు. అంతని ఊరుకోలేదు, ఇంకా చెప్తున్నాడు, వమా లహుం ఫీహిమా మిన్ షిర్క్. చూడండి ఏమంటున్నాడు, ఆ అణువులో భాగస్వాములు కూడా వారు కాదు. వాళ్ళకి పార్ట్నర్షిప్ ఉందా అంటే అది కూడా లేదంటాడు దైవం. వమా లహుం ఫీహిమా మిన్ షిర్క్ వమా లహు మిన్హుం మిన్ జహీర్. లేదా ఆ అణువుని నడిపించటంలో ఎవరికి కూడా అధికారము కూడా లేదు. ఆయనతో పాటు ఆయన ఒక్కడు మాత్రమే అణువు నుండి సమస్త విశ్వానికి కూడా యజమాని. సోదరులారా, మానవుడికి సులువుగా అర్థమవ్వాలని ఈగ ఉదాహరణ, అణువు ఉదాహరణ దైవం ఇస్తున్నాడు. ఏదో పెద్ద ఉదాహరణలు ఇచ్చాడు అనుకో మానవుడికి అర్థం కాదు. అందుకే చిన్న చిన్న ఉదాహరణ. ఆయన ఛాలెంజ్ ఏంటంటే ఈ చిన్నది చేసి చూడు, నువ్వు ఎవ్వరు కూడా చేయలేరు అని ఆయన స్వయంగా చెప్తున్నాడు. సోదరులారా, అణువే చిన్నది అనుకుంటే అణువులో ఉన్నటువంటి పరమాణువు ఇంకా చిన్నది. అందుకే ఇవన్నీ ఎవరు తయారు చేయలేడని ఆయన ఛాలెంజ్ చేసి చెప్తున్నాడు. తర్వాత ఇదే విధంగా ఇంకో వాక్యంలో ఆయన ఛాలెంజ్ ఎలాగుంది చూడండి. అధ్యాయము 28 సూరల్ కసస్ వాక్యము 71, 72. అందులో అంటున్నాడు, కుల్ అరఐతుం ఇన్ జఅలల్లాహు అలైకుముల్ లైల సర్మదన్ ఇలా యౌమిల్ ఖియామతి మన్ ఇలాహున్ గైరుల్లాహి యఅతీకుం బిజియాయిన్ అఫలా తస్మౌన్. మీరు అల్లాహ్ను విడిచిపెట్టి ఎవరెవరినైతే ఆరాధిస్తున్నారో, మహా సృష్టికర్త యేసుక్రీస్తుని, ముహమ్మద్ ప్రవక్తని, సమస్త ప్రవక్తల్ని, సమస్త విశ్వంలో ఉన్నటువంటి సమస్త వస్తువుల్ని, సమస్త జీవరాశుల్ని సృష్టించినటువంటి ఆ మహా సృష్టికర్తని విడిచిపెట్టి మీరు ఎవరెవరినైతే ఆరాధిస్తున్నారో, ఒకవేళ నేను రాత్రిని రాత్రిగానే ఉంచేస్తే దాన్ని ఎవరు పగలుగా చేయలేరు. సోదరులారా, నార్వేలో 6 నెలలు రాత్రి 6 నెలలు పగలు జరుగుతుంది. ఇంతమంది దైవాల ముందు దేవుడు ఛాలెంజ్ చేసింది ఏంటంటే, అల్లా సృష్టికర్త
నేను రాత్రిని రాత్రిగానే ఉంచేస్తే దాన్ని ఎవరు కూడా పగలు చేయలేరు. చేయగలిగితే నార్వేకి వెళ్ళి రాత్రి పౌలు మనకి ఎలాగవుతున్నాయి అలా చేయగలం. కానీ 6 నెలలు రాత్రి 6 నెలలు పగలు. అందుకే దైవం అంటున్నాడు అఫలా తస్మౌన్, మీరు ఇంత కూడా వినలేకపోతున్నారా? జంతువులు కేవలం శబ్దమే వింటాయి, అర్థం చేసుకోలేవు. మానవుడు శబ్దంతో పాటు అర్థం చేసుకుంటాడు కూడా. మరి అందుకే ఇంత కూడా మీరు వినలేకపోతున్నారా అని అంటున్నాడు. మరలా వెళ్ళి మీరు సృష్టిని ఆరాధిస్తున్నారా? సోదరులారా, ప్రొఫెసర్ ఏవి సుబ్బారావు గారు, ఆయన ప్రతిభ అంటే శనివారం వస్తుంటుంది, అందులో ఆయన పేరు వస్తుంటుంది. ఈవి సుబ్బారావు గారు ఏమంటున్నారంటే వినాయకుడు పాలు తాగాడు అని ప్రజలు భ్రమపడారు. వాస్తవానికి వినాయకుడు పాలు త్రాగటం అనేది అది సర్ఫేస్ టెన్షన్ వల్ల జరిగింది. అంటే తలతన్యత అని అన్నారు తెలుగులో, ఇంగ్లీష్లో సర్ఫేస్ టెన్షన్ అంటారు. దానికి కారణముగే ఆ పాలు పైకి వెళ్ళింది. కానీ వినాయకుడు పాలు తాగటం అనేది అది ఒట్టి మాటలు మాత్రమే అని ఈవి సుబ్బారావు గారు ఖండించారు. అందుకే దైవం ఏమంటున్నాడు, లా యమ్లికూన మిస్కాల జర్రతిన్, వారు ఒక్క అణువు కూడా యజమాని కారు అంటున్నాడు. ఖురాన్లో 7వ అధ్యాయం సూరా అల్ అరాఫ్ వాక్యం 195లో ఆయన ఏమంటున్నాడు, అలహుం అర్జులున్ లా యమ్షూనా బిహా అలహుం ఐదిన్ లా యబ్తిషూనా బిహా అలహుం ఆదానున్ లా యస్మఊనా బిహా. ఏమంటున్నాడు ఇందులో, వారికి కాళ్ళున్నాయి కానీ నడవలేవు, వారికి చేతులున్నాయి పని చేయవు, వారికి చెవులున్నాయి వినవు. అటువంటి వారిని మీరు ఆరాధిస్తున్నారా అని అల్లా ఖురాన్లో 1400 సంవత్సరాల క్రితమే చెప్పేశాడు. ఇప్పుడు ఈవి సుబ్బారావు గారు ఆయన అన్వేషించి ఒట్టిదే అదేమి తాగదు అని అన్నారు. అందుకే అబ్రహం అనే ఒక మహాప్రవక్త, ఆయన కూడా విగ్రహారాధన చేసే ఆ కుటుంబంలోనే పుట్టాడు. ఆయన పుట్టి సొంత తండ్రి విగ్రహారాధకుడు. ఆయన గుళ్ళోకి వెళ్ళి అంటున్నాడు, అబ్రహం మాలకుం అలా తాకులు, మీరు తినరేంటి? లడ్డూలు జిలాబీలు మిఠాయిలు అన్ని పెట్టున్నాయి, తినరేంటి అని విగ్రహాల్ని ఇబ్రాహీం అడుగుతున్నాడు. మాలకుం లా తంతికూన్, పోనీ తినరు, సమాధానం కూడా చెప్పట్లేదేంటి అని చెప్పి ఆయన కోపం వచ్చింది. వచ్చి ఫజరబ బిల్ యమీన్, ఆ విగ్రహాన్ని పగడగొట్టడం ప్రారంభించాడు. ఇది అబ్రహామని ఇబ్రాహీం అని ఆయన కాలంలో జరిగిన ఒక గాథ దైవం ఖురాన్లో వినిపిస్తున్నాడు. సోదరులారా, ఈ విధముగా ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రపంచము అయినా సరే ప్రజలు సృష్టి పూజలో పడి ఉన్నారు. ఇదే ఒక పెద్ద సమస్య సోదరులారా. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 30వ అధ్యాయం సూరా రూమ్ వాక్యము 41, 42 అంటున్నాడు, జహరల్ ఫసాదు ఫిల్ బర్రి వల్ బహరి బిమా కసబత్ ఐదిన్ నాస్ లియుజీకహుం బఅదల్లదీన అమిలు లఅల్లహుం యర్జిఊన్. మీరు భూమిపై సంచరించి చూడండి, సముద్రాలపై సంచరించి చూడండి. భూమి మరియు సముద్రాలపై జరుగుతున్నటువంటి ఉపద్రవాలకు కారణము మానవుడు తన చేతులారా చేసుకున్నటువంటి పాపము మాత్రమే. మానవుడు ఏ కొమ్మ మీద అయితే కూర్చుంటున్నాడో దాన్నే నరుక్కుంటున్నాడు, అదే వాడి పాపము. ఆ పాపం వలన భూమిపై సముద్రాలలో మహామహా ఉపద్రవాలు మహామహా శిక్షలు వస్తున్నాయి అని దైవము ఖురాన్లో చెప్తున్నాడు. సోదరులారా, బహుదైవారాధన అనేది అసలు ప్రపంచానికి పెద్ద సమస్య. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, ఇన్షా అల్లాహ్ మీ ముందు చెప్తాను. అతి పెద్ద సమస్య ఇదే. అయితే సోదరులారా, దైవం అంటున్నాడు, కుల్ సీరు ఫిల్ అర్ది ఫన్జుర్ కైఫ కాన ఆకిబతుల్ లదీన మిన్ ఖబ్లు కాన అక్సరుహుం ముష్రికీన్. కాస్త మీరు భూమిపై సంచరించి చూడండి, భూమిపై తిరిగి చూడండి. భూమిపై వచ్చి ఆపదలు